ఒక్క పదం 2 దేశాల మధ్య యుద్ధానికి కారణమైంది. ఆ ఒక్క పదం ప్రధానమంత్రి పదవిని సైతం పోగొట్టుకుంది. ఆ ఒక్క పదం సాక్షాత్ 30 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. ఫ్రెండ్స్, కంబోడియా, థాయిలాండ్ మనలాగే ఇండియా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు. ఆ దేశ రాజకీయ నాయకుల మధ్య కూడా అదే గొడవ ఉంటుంది. అలాంటిది థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పదవి ఎక్కిన షినవాట్ర కంబోడియా దేశపు మాజీ ప్రధానికి ఫోన్ చేసి, అంకుల్, మీరు మేము ఎందుకు కొట్టుకోవడం? ఈ గొడవ మీరే సాల్వ్ చేయొచ్చు కదా అని థాయిలాండ్ ప్రధాని మంత్రి అన్నారు. అంటే వెంటనే థాయ్ దేశపు సుప్రీం కోర్టు షినావాత్రని ఆ దేశ ప్రధానమంత్రి పదవి నుంచి దించేసింది. దీంతో అక్కడ రాజకీయ భూకంపం ఏర్పడింది. అదే అదునుగా భావించిన కంబోడియా తన మిలిటరీతో ఎంతో తగువలో ఉన్న శివుని టెంపుల్‌ని ఆక్రమించుకుందాం అనుకుంది. కానీ థాయిలాండ్ మిలిటరీ కూడా అక్కడికి చేరుకుంది. దీంతో యుద్ధం మొదలైంది. ఆ ఘర్షణలో ఇరువైపులా 30 మంది అమాయకులు థాయ్ సైనికుడు బలి అయ్యారు. ఇరువైపులా ఘోర ఆస్తి నష్టం జరిగింది. అప్పుడే ప్రపంచ యుద్ధాల్ని ఆపేస్తానన్న ట్రంప్ ఈ యుద్ధాన్ని కూడా ఆపేసి మొత్తం క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.